హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 14వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటిది చూడండి, మహాకుంభమేళా 2025కి సంబంధించి. రెండవది, ఈఎఫ్టీఏ మెంబర్గా స్విట్జర్లాండ్ అన్నటువంటిది భారత్కి అత్యంత సానుకూల హోదాని రద్దు చేసింది. మరి ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్. మూడవది, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమంటూ ఉన్నారు, మన నైబర్స్తో బంధాలన్నటువంటివి ట్రేడ్ మరియు ప్రాజెక్ట్స్ ద్వారా సస్టైన్ అవుతాయన్నట్టుగా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. మరి ఎందుకు ఏంటన్నటువంటిది తెలుసుకుందాం. అట్లానే రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధన్ఖడ్, ఈయన మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి విపక్షాలు. మరి ఈ నేపథ్యంలో ఈయన ఏమంటున్నారు, నా కేటగిరీకి అగెనెస్ట్గా ఉంది అపోజిషన్, అందుకే ఇలా చేస్తూ ఉన్నారు అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దేనికి సంబంధించి, పీపుల్ చూడండి మునిగిపోయి చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది అన్నట్టుగా. చివరిగా, శ్రీలంకన్ ప్రెసిడెంట్ మన భారతదేశానికి 3 రోజుల పర్యటనకు వస్తున్నారు. ఆ కంటెక్స్ట్లో 2 దేశాల మధ్య రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటి తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, మహాకుంభమేళాకి సంబంధించి. దీనిని మనం హిస్టరీ అండ్ కల్చర్లో భాగంగా చదువుకుంటాం. హిస్టరీ అండ్ కల్చర్లో భాగంగా అట్లానే కరెంట్ అఫైర్స్కి కూడా రిలేట్ చేసుకుంటాము. అయితే మన ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళా 2025ని మహాయజ్ఞ ఆఫ్ యూనిటీ లేదా ఐక్యతా మహాయజ్ఞం అన్నట్టుగా అభివర్ణించటం జరిగింది. ఈ కుంభమేళా అన్నటువంటిది మన దేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక గుర్తింపుని మరింత ముందుకు తీసుకెళ్లబోతోంది అన్నట్టుగా ఈయన మాట్లాడారనమాట. అయితే ఈ మహాకుంభమేళా అన్నటువంటిది 2025 జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు కూడా జరగబోతూ ఉంది, షెడ్యూల్ చేయబడిందనమాట. అయితే ఇప్పుడు ఈ మహాకుంభమేళాకి సంబంధించి ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంతేకాదు, కుంభమేళా అన్నటువంటిది వరల్డ్స్ లార్జెస్ట్ పీస్ఫుల్ గ్యాదరింగ్. దాదాపు మిలియన్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఇందులోకి వచ్చి అక్కడ సాక్రెడ్ రివర్స్లో స్నానం చేయటం జరుగుతుంది. స్పిరిచువల్ లిబరేషన్ని కోరుకోవాలి అన్నట్టుగా, వాళ్ళ పాపాలని తొలగించుకోవాలన్నట్టుగా ఇక్కడికి వచ్చి నదుల్లో స్నానం చేస్తూ ఉంటారు. మరి ఈ ఈవెంట్ అన్నటువంటిది మెయిన్గా మనకి 4 లొకేషన్స్లో జరుగుతుంది. 4 లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే, ఒకటి వచ్చేసరికి హరిద్వార్, 2 ఉజ్జయిన్, మూడవది వచ్చేసరికి నాసిక్, 4వది వచ్చేసరికి ప్రయాగ్రాజ్. ఈ 4 కూడా మనం చూస్తే గంగాకి సంబంధించి ఆ రివర్ యొక్క గంగా, అలాగే యమున, అలానే సరస్వతి, వీటి యొక్క కన్ఫ్లూయెన్స్ ప్లేస్లోనే ఉంటూ ఉంటాయన్నమాట. అయితే ప్రయాగ్రాజ్ అన్నటువంటిది వీటి కన్ఫ్లూయెన్స్లో కరెక్ట్గా ఉంది. అయితే హిస్టారికల్గా కనుక మనం చూస్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా ఈ యొక్క కుంభమేళా అన్నటువంటిది జరుగుతూనే ఉంది. అర్లీ రెఫరెన్సెస్ మనకి మౌర్య, గుప్తా ఆ పీరియడ్లో కనపడుతూ ఉంటాయి. మిడివల్ టైంలో కూడా మనం చూస్తే చోళా కావచ్చు, విజయనగర రాజులు కావచ్చు, ఢిల్లీ సుల్తానేట్స్, మొఘల్స్, వీళ్ళు కూడా ఈ కుంభమేళాన్ని నిర్వహించడానికి ప్యాట్రనేజ్ని తీసుకున్నారు. ఈవెన్ మొఘల్ ఎంపరర్స్ అయినటువంటి అక్బర్, ఇతను కూడా ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు కూడా మనం చూస్తే ఈ కుంభమేళాన్ని 19th సెంచరీలో అడ్మినిస్టర్ చేయటం జరిగింది. అలానే పోస్ట్ ఇండిపెండెన్స్లో మనకి చాలా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఏంటి అంటే, 2017వ సంవత్సరంలో యునెస్కో ఏం చేసింది, ఈ యొక్క కుంభమేళాని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీగా గుర్తించడం జరిగింది. సో ఏ ఇయర్లో? 2017లో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా స్విట్జర్లాండ్ రిలేషన్స్కి సంబంధించి. అయితే దీనిని మనం ఎకనామీలోనూ చదువుకుంటాము, అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద కూడా చదువుకుంటాం. ఎందుకని ఎకనామీ కింద చదువుకుంటాం అంటే, యూరోపియన్ కంట్రీ అయినటువంటి స్విట్జర్లాండ్ యూరోపియన్ కంట్రీ, అవునా? మరి ఈ స్విట్జర్లాండ్ భారతదేశానికి ఇచ్చినటువంటి మోస్ట్ ఫేవరబుల్ నేషన్ MFN అన్నటువంటి స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్టేటస్ని వెనక్కి తీసేసుకుంది. మోస్ట్ ఫేవరబుల్ నేషన్ లేదా అత్యంత అనుకూల దేశ హోదా అనేసి పిలుస్తూ ఉంటాం.
ఎందుకని ఈ నిర్ణయం తీసుకుంది అంటే నెస్లేకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందనమాట. మరి ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది అంటే 2025 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి. దానివల్ల అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి భారత కంపెనీల మీద ఎక్కువ పన్ను అన్నటువంటిది పడబోతుంది. మరి భారత్లో ఉండేటటువంటి స్విట్జర్లాండ్ కంపెనీలకు కూడా ఇదే వర్తిస్తుందన్నమాట. అయితే ఇక్కడ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్కి సంబంధించి ద్వంద్వ పన్నులు అంటాం, వీటిని నివారించడం కోసం స్విస్ కాన్ఫెడరేషన్కి అలాగే ఇండియాకి మధ్య 1994 సంవత్సరంలో ఒప్పందం అన్నటువంటిది జరిగిందనమాట. ఈ ఒప్పందంలో భాగంగానే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అన్నటువంటి స్టేటస్ని ఇచ్చుకోవటం జరిగింది. అయితే స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి నెస్లేకి సంబంధించి ఒక కేసు విషయంలో భారత సుప్రీంకోర్టు ఏమనింది, ఆదాయ పన్ను చట్టంలో ఈ ద్వంద్వ పన్నుల అంశం ప్రస్తావన అన్నటువంటిది లేదు అన్నట్టుగా పేర్కొంది. మరి అందుకని చెప్పేసి ఇప్పుడు స్విట్జర్లాండ్ ఏం చేసింది, MFN హోదాని ఉపసంహరించుకుంటున్నాం అన్నట్టుగా చెప్పేసింది. దాంతో ఇప్పుడు స్విట్జర్లాండ్లో మన భారత కంపెనీలు ఏదైతే డివిడెండ్ని ఆర్జిస్తూ ఉంటాయో వాటి మీద 10% ట్యాక్స్ అన్నటువంటిది పడబోతోంది. సేమ్ అదే ఇండియాలో ఉండేటటువంటి స్విట్జర్లాండ్ కంపెనీలకు కూడా వర్తిస్తుందన్నమాట. అయితే ఇటు ఇండియాకి అలానే యూరోపియన్ యూనియన్కి రెండింటికి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నటువంటిది కుదిరింది. రాబోయే 15 ఏళ్లలో మన దేశంలోకి దాదాపు 8.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాను అన్నట్టుగా హామీ కూడా వచ్చింది. మరి ఈ EFTAలో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే ఇవన్నీ సభ్య దేశాలుగా ఉన్నాయి. మరి స్విట్జర్లాండ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఈ పెట్టుబడుల మీద కూడా మనకి ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. ఇక్కడ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమంటూ ఉన్నారు, మన యొక్క నైబరింగ్ పాలసీని సపోర్ట్ చేస్తూ వివిధ దేశాలతో రిలేషన్స్లో మెచ్యూర్గా ఉండాల్సిన అవసరం ఉంది, పంచ్ స్కోరింగ్ని అవాయిడ్ చేయాలి అన్నట్టుగా ఈయన చెప్పటం జరిగిందనమాట. అయితే మనం ఒకటేంటి అంటే లోక్సభలో ఈయన మాట్లాడారు ఏమని అంటే, బంగ్లాదేశ్లో పరిస్థితులు అన్నటువంటివి ఆందోళనకరంగా ఉంటూ ఉన్నాయి. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం అన్నటువంటిది మైనారిటీకి సంబంధించి అలానే హిందువుల భద్రతకి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామనేసి హామీ ఇచ్చింది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా మన విదేశాంగ శాఖ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిశ్రీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిగాయి, అవునా. ఇంకొక వైపు పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ భారత్ మధ్య సంబంధాలు బాగా కొనసాగాలి అంటే ఆ దేశంలో ఉగ్రవాదం అన్నటువంటిది పోవాలి, అప్పుడే పాకిస్తాన్తో చర్చలకు మేము ముందడుగు వేస్తామన్నట్టుగా ఇక్కడ చెప్పారనమాట. అయితే మనం గమనించాలి, షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆగస్టు 5 నుంచి ఇప్పుడు అక్టోబర్ 22 మధ్య చూసుకుంటే మైనార్టీల మీద 88 మతపరమైన హింసాత్మక ఘటనలు అన్నటువంటివి చోటు చేసుకున్నాయన్నట్టుగా బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఒక రిపోర్ట్లో చెప్పింది. సో ఇప్పుడు ఒకటేంటంటే ఆల్రెడీ అక్కడ ఆందోళనలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు పెరిగిపోవటం కావచ్చు, ఇస్కాన్ ప్రచారకర్త అయినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ కావచ్చు. ఈ నేపథ్యంలో భారత్లోని 2 బంగ్లాదేశ్ దౌత్యవేత్తల్ని బంగ్లాదేశ్ వెనక్కి పిలిపించడం జరిగింది. దాంతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు అన్నటువంటివి మరింత పెరుగుతూ ఉన్నాయి. సో నైబరింగ్ పాలసీకి సంబంధించి మన భారతదేశం ఎప్పుడూ కూడా మెచ్యూర్గా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. వాళ్ళకి ప్రియారిటీ అన్నటువంటిది ఇవ్వాలి, కానీ వాళ్ళు మనకు ప్రియారిటీ ఇస్తున్నారా లేదా అన్నటువంటిది కూడా మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాల్దీవ్స్కి సంబంధించినటువంటి విషయమే తీసుకుంటే, మాల్దీవ్స్లో ప్రతిసారి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటగా ఫారిన్ విజిట్కి వచ్చేటటువంటిది మన ఇండియాకే. అయితే రీసెంట్గా మాల్దీవ్స్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇండియాకి 8వ కంట్రీగా విజిట్కి రావటం జరిగింది. ఫస్ట్ కంట్రీగా ఎక్కడికి వెళ్ళారు, చైనాకి వెళ్ళారు. సో వాళ్ళ ప్రిఫరెన్స్ అన్నటువంటిది మన ఇండియాకి తగ్గినప్పుడు మనం వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడుతున్నారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అపోజిషన్ రాజ్యసభ చైర్మన్ మరియు ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్ఖడ్ ఈయన్ని ఆ పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు నోటీస్ని ఇవ్వటం జరిగింది. మరి 14 రోజుల ముందరే నోటీస్ అన్నటువంటిది కంపల్సరీగా ఇవ్వాలి. దీనిని మనం పాలిటీలో చదువుకుంటాము. అయితే ఏమైంది, దేశ భద్రతతో ముడిపడినటువంటి వాటి మీద చర్చించడానికి సమయం ఇవ్వట్లేదు.
ఇదంతా కావాలనే చేస్తూ ఉన్నారు అన్నట్టుగా అపోజిషన్ అంటూ ఉంటే, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఏమంటున్నారు చూడండి. అపోజిషన్కి నా కేటగిరీ అంటే ఇష్టం లేదు, నా కేటగిరీకి వీళ్ళు అగెనెస్ట్గా ఉన్నారు, ఒక ఫార్మర్ సన్ ఇలా ఈ పొజిషన్లో ఉండటం అన్నటువంటిది వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నారు అన్నటువంటిది ఈయన మాట్లాడుతూ ఉన్నారనమాట. కాకపోతే మనకి ఇది ఇంపార్టెంటా ఎగ్జామ్కి? మనకి ఏం ఇంపార్టెంట్, వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్కి సంబంధించిన ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్నటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే ఈ ఫార్మల్ ఇంపీచ్మెంట్ అన్నటువంటిది ఈయన రిమూవల్కి అవసరం లేదు, బట్ ఒక రెజల్యూషన్ అన్నటువంటిది పాస్ చేయాలి. అయితే ఇక్కడ మనం గమనించాలి, రాజ్యసభలో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎఫెక్టివ్ మెజారిటీతో ఆ రెజల్యూషన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఎఫెక్టివ్ మెజారిటీతో ఆ రిజల్యూషన్ని పాస్ చేయాలి. దాని తర్వాత అది లోక్సభకి వెళ్ళిన తర్వాత లోక్సభ దీన్ని అగ్రీ చేయాలి. అది కూడా సింపుల్ మెజారిటీ అన్నమాట. సింపుల్ మెజారిటీ అంటే రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ, లోక్సభలో సింపుల్ మెజారిటీ కనుక వచ్చి ఈ రిజల్యూషన్ పాస్ అయింది అంటే దాని ద్వారా వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయవచ్చు. కానీ ఖచ్చితంగా 14 రోజుల అడ్వాన్స్ నోటీస్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ రిజల్యూషన్ని రాజ్యసభలోనే మొదటగా ఇంట్రడ్యూస్ చేయాలి, లోక్సభలో కాదనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొదటిసారిగా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. దేనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంటే డ్రౌనింగ్ ప్రివెన్షన్కి సంబంధించి ఫస్ట్ ఎవర్ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్నిచ్చింది. మరి ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. మరి ఇక్కడ మనం గమనిస్తే 2021 సంవత్సరంలో ప్రపంచం వ్యాప్తంగా ఎంతమంది మునిగిపోవటం వల్ల చనిపోయారు అన్నట్టుగా లెక్కగడితే దాదాపు 3 లక్షల మంది చనిపోయారు. ఇంతమంది 3 lakh మెంబర్స్ చనిపోవటం జరిగింది. అందులో 92% మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ నుంచే ఉంటూ వస్తున్నాయి. అంతేకాదు WHO ఏమని చెప్పింది, సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్లోకి వచ్చేసరికి అందులో ఇంక్లూడింగ్ ఇండియా కూడా మనం కలిపితే గనక దాదాపు 83,000 డెత్స్ అన్నటువంటివి సంభవించాయి. ఇది దాదాపు 28% గ్లోబల్ బర్డెన్ అనమాట. మరి ఇక్కడ ఒకటి గమనించాలి, దాదాపు 139 దేశాలు అందులో ఇంక్లూడింగ్ ఇండియాని కూడా కలిపి ఈ రిపోర్ట్ని ఫైనలైజ్ చేయటం జరిగింది. అయితే 2000 సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే 38% డ్రౌనింగ్ డెత్స్ అన్నటువంటివి తగ్గాయి, కానీ ఇంకా ఎక్కువగానే ఉంటూ వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ రీజియన్లోకి వచ్చేసరికి 68% ఈ డ్రౌనింగ్ కేసెస్ అన్నటువంటివి, డ్రౌనింగ్ డెత్స్ అన్నటువంటివి తగ్గిపోయాయి. కానీ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్లోకి వచ్చేసరికి 48% డిక్లైన్ మాత్రమే కనపడుతోంది. అందులోనూ మనం చూస్తే ఎక్కువ ఇలా మునిగిపోయి చనిపోయేటటువంటి వాళ్ళలో చిల్డ్రనే ఎక్కువ ఉంటూ ఉన్నారు. మనం చూస్తే సింగిల్ లార్జెస్ట్ షేర్ ఈ డ్రౌనింగ్ డెత్స్కి సంబంధించి 24% చిల్డ్రన్కే ఉంది. అది కాకుండా 5 నుంచి 14 ఇయర్స్ లోపు పిల్లలు 19% మంది ఉంటే 15 to 29 ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు 14% మెంబర్స్ ఉన్నారనమాట. అయితే ఈ డ్రౌనింగ్ అన్నటువంటిది డెత్స్కి సంబంధించి అందులోనే ఎస్పెషల్గా 1 to 4 ఇయర్స్ అలాగే 5 to 14 ఇయర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి డెత్స్లో ప్రపంచంలో 4వ స్థానంలో డ్రౌనింగ్ అన్నటువంటిది నిలుస్తూ ఉంది. మరి డ్రౌనింగ్కి ఉన్నటువంటి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి ఈ వాటర్ బాడీస్కి యాక్సెస్ అన్నటువంటిది ఉండటం. అందులోనూ మనం చూస్తే ఎక్కువగా రివర్స్, పాండ్స్, వెల్స్ వీటి మీద వాళ్ళ డైలీ యాక్టివిటీస్ మీద ఆధారపడడం కావచ్చు ఇవన్నీ. రెండవది యాక్సిడెంటల్ ఫాల్స్ కూడా ఉంటాయి వాటర్ బాడీస్లో. ఇది కాకుండా ఏంటి, ఏదైనా డ్రౌనింగ్ ఇన్సిడెంట్స్ లాంటివి, బోట్ ఏమన్నా తిరగబడినా ఇలాంటి వాటి వల్ల కావచ్చు, ఫ్లడ్స్ వల్ల కావచ్చు, లేదంటే కల్చరల్ పర్సెప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కమ్యూనిటీస్ డ్రౌనింగ్ని అంటే నీటిలో మునకలు వేయాలి అలా అంటూ ఉంటాం కదా. సో సేఫ్టీ మెజర్స్ లేకుండా, అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాంటివి ఏమీ లేకుండా వాళ్ళు కనుక డ్రౌనింగ్ చేశారంటే అలాంటి వాటిలో కూడా చనిపోయే ముప్పు అన్నటువంటిది వస్తుంది. అలానే ఎకనామిక్ కన్స్ట్రైంట్స్ కూడా, ఎందుకంటే స్విమ్మింగ్ లెసన్స్ నేర్పించలేము, ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించడానికి ఇబ్బందిగానే ఉంటుంది. అందులోనూ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ వీటి వల్ల ఎక్కువ రిస్క్ని ఎదుర్కొంటూ ఉన్నాయన్నమాట.
మరి దానికి సంబంధించే ఇప్పుడు ఈ డ్రౌనింగ్ రిపోర్ట్ని WHO ఇచ్చింది. దీనిని మనం GS పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. శ్రీలంక అధ్యక్షుడైనటువంటి అనురకుమార దిశనాయకే ఈయన మన భారతదేశానికి 3 రోజుల పర్యటనకి రాబోతున్నారు. దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. అయితే శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా వచ్చినటువంటి అనురకుమార దిశనాయకే మరి ఈయన 3 రోజుల పాటు రాబోతూ ఉన్నారు. అలా దేశ అధ్యక్షుడి హోదాలో చేస్తున్నటువంటి తొలి విదేశీ పర్యటన మన భారతదేశానికే. మరి ఇందులో పెట్టుబడులకు ఆహ్వానం పలకటం, భారతదేశం శ్రీలంక వాణిజ్య సంబంధాలు ఉన్నటువంటి అంశం మీద ఒక బిజినెస్ ఈవెంట్ని నిర్వహించబోతున్నారు ఢిల్లీలో. అందులో ఈయన పాల్గొంటారు. అంతేకాకుండా మన రాష్ట్రపతితోనూ ప్రధానితోనూ భేటీ అవ్వటం జరుగుతుంది. 2 దేశాల యొక్క ద్వైపాక్షిక సంబంధాలు అంటే బైలేటరల్ రిలేషన్స్ని కూడా మరింతగా పెంచుకోవటం కోసం చర్చలు అన్నటువంటివి జరగబోతూ ఉన్నాయి. చివరిగా బీహార్లో ఉన్నటువంటి బోధ్ గయ సందర్శనకి వెళ్ళబోతూ ఉన్నారనమాట. మరి మనం ఒకటి గమనించాల్సి ఉంది, 2 దేశాల మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయన్నట్టుగా. చాలా రీసెంట్గా మనం చూస్తే ఫిషర్మెన్ ఇష్యూ అన్నటువంటిది ఉంది. అక్కడ ఫిషరీస్ మినిస్టర్ ఏమన్నారు, బాటమ్ ట్రోలింగ్ అన్నటువంటిది కంప్లీట్గా ఎరాడికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇండియా అనేసి. మనమే అన్నాం 2016లోనే ఎరాడికేట్ చేస్తాము, దీన్ని ఎండ్ చేసేస్తామని, కానీ ఇప్పటికీ కూడా ఎండ్ చేయలేదు. అయితే ఫస్ట్ బాటమ్ ట్రాలింగ్ని ఇండియా ఎండ్ చేయాలి అన్నట్టుగా శ్రీలంక అనింది. ఇది కాకుండా మనం బయోలేటరల్గా కూడా రిలేషన్స్ 2 దేశాల మధ్య ఎలా ఉన్నాయన్నటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక మనం చూస్తే ఆల్రెడీ శ్రీలంక అన్నటువంటిది ఎకనామిక్ రికవరీ ఇప్పుడిప్పుడు చూస్తూ వస్తుంది. కోవిడ్ టైంలో మనం ఎక్కువగా శ్రీలంకకి సంబంధించి టూరిజం అన్నటువంటి చాలా ఇంపార్టెంట్ సెక్టార్ అక్కడ. కానీ కోవిడ్ టైంలో ఎకనామీ అన్నటువంటిది బాగా దెబ్బతినిపోవటం కావచ్చు, సెక్టార్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ని ఇప్పుడిప్పుడు తీసుకుంటూ రావటం. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, ఫారెక్స్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు కొంచెం బెటర్గా చేసుకుంటూ వస్తున్నాయి. అలానే కనెక్టివిటీ పెంపొందించుకోవటం కావచ్చు, ఎయిర్ ట్రావెల్, మ్యారిటైమ్ కనెక్షన్స్, ల్యాండ్ బ్రిడ్జెస్, ఇట్లాగా ఇనిషియేటివ్స్ని ఇప్పుడిప్పుడు శ్రీలంక తీసుకుంటూ వస్తోంది. ఎనర్జీ సెక్యూరిటీ కన్సర్న్స్ అక్కడ చాలా వరకు ఉన్నాయి. టూరిజం కావచ్చు, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇబ్బందుల నుంచి కొంచెం బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీలంకకి మన భారతదేశం అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నేబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా మనం శ్రీలంకకి ఎన్నో రకాల సహాయ సహకారాలు వివిధ టైమ్స్లో అందిస్తూ వస్తూ ఉన్నాము. కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి కావచ్చు, ఎకనామిక్ పార్ట్నర్షిప్కి సంబంధించి కావచ్చు, ఎనర్జీకి సంబంధించి కావచ్చు, అలానే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్కి సంబంధించి కావచ్చు, అలాగే జియో స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్కి సంబంధించి కూడా మన ఇండియా పొజిషన్ అన్నటువంటిది శ్రీలంకకి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 దేశాల మధ్య జరిగేటటువంటి చర్చల వల్ల 2 దేశాల యొక్క రిలేషన్స్ తర్వాత ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.